స్టార్టింగ్లో విపరీతంగా ప్లాన్ చేసుకున్నానండి, ఇది అది అని. ఒక్కటి కూడా ప్లాన్ ప్రకారంగా అవ్వలేదు. సో తర్వాత ఏంటంటే అనుకున్నాను, సరే ఇదంతా ఇలా కాదు కానీ మనం గో విత్ ద ఫ్లో చేద్దాము, గో విత్ ద ఫ్లో చేసి ఇంప్రూవైజ్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత ఇంకా 2019 నుంచి ఐ థింక్ 2018 ఎండ్ వరకు హెవీ ప్లానింగ్, అన్నీ వర్క్ ఫాలో అవుతాయి, ఒక్క ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. 2019 నుంచి ఇంక ఇదంతా కాదు, వెళ్ళేదేదో వెళ్దాం, వీల్ గో విత్ ద ఫ్లో అని చెప్పి ఇంకా 19 నుంచి ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇంక ఇక్కడి నుంచి కూడా ఐ వాంట్ టు గో విత్ ద ఫ్లో ఓన్లీ. ఎందుకంటే ప్లానింగ్ ఇది అది మనకు వర్కౌట్ అవ్వట్లేదులేండి. బట్ మైండ్లో అంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇలాంటి సెటప్ ఉంటేనే ఇంకా మనం వర్క్ చేద్దాము అనే కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. కొంచెం ట్రావెల్ చేయాలి అని ఎందుకంటే 5-6 yearsగా ఐ బీన్ వెరీ ఇది కాబట్టి ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళి కొంచెం అంటే నాకు నచ్చినట్టు నేను కొంచెం రిలాక్సింగ్ గా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళాలి, వద్దు అంటే ఉండిపోవాలి అనే ఆ ఫ్రీడమ్ ఉంచుకోవాలి. అండ్ మనం ప్లాన్ చేసుకునే టైంలోని వేరే వాళ్ళ అవైలబిలిటీ లేదు అనుకోండి, మనం కూడా డిసప్పాయింట్ అయ్యి అబ్బా ఇప్పుడు ఏ వెళ్తాలే వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు అనుకుంటాం. సో కొంచెం మన టైం మన చేతుల్లో ఉండాలి, మన నచ్చినట్టు మనం గడపాలి అంటే కొంచెం ఎవరితో లింక్స్ పెట్టుకోకుండా మనం వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు గో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నాకు జపాన్ వెళ్ళాలని ఉంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దామని. అంటే దాని గురించి చూస్తూ ఉంటాం కదా, బయట వీడియోస్ చూస్తూ ఉంటాము. నేను కొంతమంది ట్రావెల్ లాగ్స్ చూస్తాను. ఉమా ట్రావెలర్ అని ఒక అతను ఉంటాడు, మా మదర్ కి చాలా ఇష్టం ఆయన ఒక వీడియోస్. ఆయన అసలు ఏమేమి ప్లేసెస్కి వెళ్తారండి, ఆయన ఎంత చక్కగా హీ ఎక్స్ప్లోర్స్ ఆల్ దీస్ ప్లేసెస్. ఏదో ఇండియాలోనే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అతని దగ్గర. సో ఆయన వెళ్ళిన అవన్నీ చూసినప్పుడు చాలా డీటెయిల్డ్ గా ఆయన ఇస్తూ ఉంటారు. అవి చూసి అసలు వెళ్ళాలని, ఫస్ట్ జపాన్ కి అయితే వెళ్ళాలని ఉంది నాకు. దాని తర్వాత మిగతా ప్లేసెస్ చూద్దాం. ఇండియాలో బాగా తిరిగా, బయట ఎక్కడికైనా వెళ్దాం. బట్ అల్టిమేట్ గోల్ అంటే ఏం చెప్తారు? హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. ఓకే, నాకున్న జీవితంతో నేను చేసిన దాంతో ఐఎమ్ హ్యాపీ అనే ఒక ఫీలింగ్, ఆ సంతృప్తి కోసం చూస్తూ ఉంటాను. దానికన్నా పెద్ద అల్టిమేట్ గోల్ అంటే పెళ్లి మీద మీ అభిప్రాయం? పెళ్లి అన్నది ఇంపార్టెంట్ అండి, కంపానియన్షిప్ ఇంపార్టెంట్. ఏ వయసులోనే ఆ వయసు ఉండాలి. డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ అ గుడ్ కంపానియన్షిప్, గుడ్ థింగ్. నేను నమ్మేది ఏంటంటే కరెక్ట్ టైంలోనే అంత జరుగుతుందని. మనం చేసుకుంటూ టైం అయిపోతుందా లేదా, ఏదో అయిపోతుందా లేదా, ప్రెషర్ ఉందా అనిస్తే రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందని కదా యూనివర్స్కి వదిలేస్తున్నాను. కరెక్ట్ టైం అన్నప్పుడు జరుగుతాయని. బికాజ్ కెరియర్ వైజ్లో కూడా నేను ఒకలా ప్లాన్ చేసుకున్నాను, కానీ టైం వచ్చినంత వరకు టైం పట్టింది. టైం వచ్చాకే మనకు ఇది వచ్చింది. సో అన్ని విషయాల్లో ఇంకా అదే పెడుతున్నా. దట్ టైం హ్యాస్ టు కమ్. టైం హ్యాస్ టు కమ్. యూనివర్స్ హ్యాస్ టు డిసైడ్ మనకి ఏంటి అన్నది. కరెక్ట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ 2-3 yearsలో చేసుకుందా అని నేను అనుకున్నా సరే, అది వర్కౌట్ అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. మన లిస్ట్లో మనం పెట్టుకున్నాం కదా అని ఆ టైంలో మనం కంగారు పడిపోయాం అనుకోండి, మనం ఎందుకంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్స్ ఉండకూడదు, ఆచితూచి అడిగేయాలి. సో జాగ్రత్తగానే డెసిషన్ తీసుకుందాం, కంగారులో వద్దు, డెస్పిరేషన్లో వద్దు, ఎవరో ప్రెషర్ వల్ల వద్దు అనేది. అండ్ ఐమ్ వెరీ లక్కీ దట్ నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్, చాలా అండర్స్టాండింగ్. అండ్ ఇప్పుడు కూడా టైమ్స్ మారే, నోబడీ ఈజ్ ఇప్పుడు అబ్బాయిలు కూడా దే అండర్స్టాండ్ కదా, లైక్ వాళ్ళ కెరియర్ ఉంది, ఇది ఉంది, అది ఉందని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లేదు ఇంతే ఉండాలి, వాళ్ళ వయసు అంతే ఉండాలి, వాళ్ళు ఇదే చేయాలి, వాళ్ళు ఇది చేయకూడదు, పెళ్లి తర్వాత ఇలా ఉండకూడదు అనేది అయితే చాలా మారింది. నా ఫ్రెండ్స్లోనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. సో ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ ఈజియర్. ఫైనలీ నేనేంటంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వర్క్ చేస్తున్నారు టు మేక్ థింగ్స్ వర్క్. ఈ మధ్య సొసైటీలో అట్లీస్ట్ నా చుట్టుపక్కల ఉన్నది వెరీ రిఫ్రెషింగ్, వెరీ సేఫ్, మెంటలీ చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ చుట్టూ ఉంటుంటే. ట్రూ అబ్సల్యూట్లీ. కానీ జనరల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా, యంగర్ జనరేషన్ ఎలా ఉంది అంటే, రేపు అనేది ఎలా ఉందో మనకు తెలియదు, ఈ రోజే మన లైఫ్ని ఎంజాయ్ చేసేద్దాం, సేవింగ్ మాట దేవుడు అరుగు, హ్యాపీగా ఎక్కడ తిరిగేద్దాం, ఇది తినేద్దాం, ఇది చేసేద్దాం అన్న పాయింటే ఎక్కువ ఉంది. సో మీ వరకు సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం చెప్తారు? సేవింగ్ అంటే మనీ వైజ్. సో నేను అస్సలు స్పెండ్ థ్రిఫ్ట్ కాదండి, నేను ఖర్చులు ఎక్కువ చేయను. నాకు నీడ్స్ కూడా చాలా బేసిక్ నీడ్స్ నావి. సో నేను ఉండేది ఫ్యామిలీతోనే. సో కాబట్టి ఎక్కువ నాకు షాపింగ్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంది. నా దగ్గర వచ్చిన మ్యాక్సిమమ్ వచ్చింది అలా నేను మా మదర్కి ఇచ్చేస్తాను.
ఓకే బికాజ్ Amma will take care of each other. ఎస్ అంతే ఆవిడకి ఇచ్చేస్తాను, షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఓన్లీ అవసరం ఉంటే నేను ఖర్చు పెడతాను అనే విషయం కూడా మా అమ్మకి తెలుసు. ఐ డూ అ లాడ్ ఆఫ్ నా పరిధిలో నాకు అయినంత వరకు నేను ఎక్కువ ఐ ట్రై టు డూ అ లాడ్ ఆఫ్ చారిటీ థింగ్స్ అనమాట. నాకు మిగిలి అంటే నేను సేవ్ చేసుకున్న దాంట్లో నేను కొంచెం ఎక్కడైనా అతిగా ఖర్చు పెడతానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డొనేషన్స్ ఆర్ చారిటీ, మెయిన్లీ ఫర్ యానిమల్ షెల్టర్స్ ఎక్కువ ఇది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అది పక్కన పెడితే సేవింగ్స్ అనే విషయం కొంచెం మొత్తం అమ్మ చూసుకుంటా, నేను ఎక్కువ ఖర్చు పెట్టను కాబట్టి ఆ విధంగా నాకు పెద్ద ఇదేం లేదు. ఇది కొనేయాలి, అది కొనేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనే ఆశలు కూడా చాలా తక్కువ ఉన్నాయి నాకు. ఐఎమ్ నాట్ వెరీ మెటీరియలిస్టిక్. నేను సంవత్సరం 2 సార్లు చేస్తాను షాపింగ్, అది కూడా ఒకసారి ఫోర్స్ఫుల్గా నాకు పుట్టినరోజు అప్పుడు 1 or 2, ఇంకోసారి అస్సలు బట్టలన్నీ అయిపోయాయి, మా అమ్మకి చిరాకు వస్తుంది వేసుకుంటున్నాం అని. సో అలాంటప్పుడు వెళ్ళి ఏదో మా అమ్మ తీసుకెళ్ళి కొని పెట్టడం అలాంటివి ఉంటాయి అంతే. సో ఆ విధంగా నాకు కొంచెం లో మెయింటెనెన్స్. నేను ఇయర్ అయిపోయిందా మీ బర్త్డే? లేదు ఇంకా అవ్వలేదు. నేను లాస్ట్ టైం కూడా నా బర్త్డేకి వెళ్తున్నాను అంటే నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ నన్ను ఊరు తీసుకెళ్లారు. నాకు ట్రెక్కింగ్, హైకింగ్ ఇలా అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఉన్నప్పుడు నన్ను ఇలా తీసుకెళ్ళి ఒక మంచి హైకింగ్ ట్రైల్స్కి అది ఒక 2-3 days ఎక్కడికో వెళ్ళాం అనమాట మేము. వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళి అది కూడా ఏంటంటే ట్రెక్కింగ్ ప్యాంట్స్ ఇవి అవి తీసుకుని వెళ్ళాను అంతే. అదే నా బర్త్డే షాపింగ్. మూవీకి సంబంధించి ఇది ప్రమోషనల్ ఎంట్రీ, ప్యూర్లీ పర్సనల్ ఎంట్రీ మీరు చాలా ఇచ్చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అందుకే ఫైనల్గా చాందిని చౌదరి గారు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే ఏం చెప్తారు? ఇందాక చెప్పాను అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉండి నా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ కింద ఇష్టపడి ఓన్ చేసుకుని ఉండాలి. నేను ఐ బిలీవ్ ఇన్ సపోర్టింగ్ ద హెక్ అవుట్ ఆఫ్ మై పార్ట్నర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిగ్గెస్ట్ చియర్ లీడర్ నేనే అవ్వాలనుకుంటాను. నేను కూడా నా పార్ట్నర్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఈక్వల్. అండ్ అట్ సమ్ పాయింట్ యునో నేను ఇఫ్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యామిలీ కంప్లీట్లీ, అలాంటప్పుడు నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ కింద ఉండాలి. బికాస్ నేను ఏంటంటే ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్. సో నాకంటూ ఒక ఫ్యామిలీ వచ్చిందంటే నా సర్వస్వం అంతా నా ఫ్యామిలీ గురించే పెట్టుకుంటాను. అప్పుడు నేను ఇంకొక విషయం లోపలికి ఎంటర్ అవ్వనివ్వను అంత. అండ్ ఐమ్ వెరీ ప్రొటెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నా అనుకునే వాళ్ళు కానీ నా అనుకునే ఆలోచనలు కానీ నేను చాలా ప్రొటెక్టివ్గా ఉంటాను, చాలా ఫియర్స్లీ ప్రొటెక్టివ్ ఉంటాను. అంటారు కదా ఫియర్స్ మదర్ బర్డ్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది నాకు. సో అలాంటప్పుడు ఐ నీడ్ మై మ్యాన్ టు స్టెప్ అప్ అండ్ బీ దేర్ ఫర్ మీ అండ్ బీ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. బికాస్ ఐ వుడ్ డూ ద సేమ్ ఫర్ హిమ్. కానీ చాందిని మీ ఒరిజినల్ పేరే? పుట్టిన పేరు పుట్టినప్పుడు పేరే. ఓకే, అమ్మ వాళ్ళు పెట్టిన పేరే. కానీ ఇండస్ట్రీలో రావడానికి ముందే చౌదరి అనేది పేరు పక్కనే ఉండిందా? చిన్నప్పటి నుంచి ఇదే. స్కూల్లో ఎవరినైనా అడిగినా నా పేరు అలాగే తెలుసు, చాందిని చౌదరి. నేను ఒక్కదానే ఉండేది నా పేరుతోని. అండ్ ఏంటంటే చాలా రైమింగ్ గా ఉంటది, యూనో లైక్ ఆ రైమింగ్ గా ఉంటది. స్కూల్లో అలాగే పిలిచేవారు, టీచర్స్ అలాగే పిలిచేవారు, ఇంకా అదే అలవాటు అయిపోయింది. మా పీటీ సార్ అలాగే పిలిచేవారు, ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా నేను అంటే ఇండస్ట్రీకి రావాలి వస్తాను అనే ఆలోచన లేదు, రావాలి అనే ఆలోచన ఉన్నా సరే. సో ఇలాగ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకుంటా, స్క్రీన్ నేమ్ ఇంకోటి ఉంటుంది అనే విషయం నాకు తెలీదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది అడిగారు, ఇది మీ ఒరిజినల్ పేరేనా, ఇండస్ట్రీ కోసం పెట్టుకున్నారా అని. ఇండస్ట్రీ కోసం పెట్టుకుంటారా అని అడిగేదాన్ని నేను అప్పుడు, నాకు తెలియక. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఈ పేరు బాగా తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను పేరు ఏమైనా మార్చుకున్నా తీసేసిన సగం. చాందిని అంటే ఏ చాందిని అని అడిగితే మీరు ఏం చెప్తారు? ట్రూ. సో నేను ఓకే యూ కాల్ మీ చాందిని, నో ప్రాబ్లం. వెన్ సమ్మన్ ఎల్స్ ఆస్క్ ఏ చాందిని గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు అప్పుడు మీరు ఏం చెప్తారు మీరు చెప్పండి, మీ ఇష్టం. యూ కెన్ కాల్ మీ చాందిని, యూ కెన్ కాల్ మీ సీసీ, యూ కెన్ కాల్ మీ చందు. కానీ మీ పేరు ముందు కలర్ ఫోటో చాందిని చౌదరి వస్తూ ఉంటుంది. సిసిసి ఇంకా అద్భుతం అది. సి అనేది ట్రిపుల్ ఆర్ లో ట్రిపుల్ సి, అదే సి క్యూబ్ అనమాట. సి క్యూబ్ ఇదేదో బాగుంది, రాసుకోండి. రాసుకోరా సాంబా. సో స్వీట్ ఆఫ్ యూ. విపరీతంగా నేను సినిమా డైలాగులు విపరీతంగా వాడతాను రియల్ లైఫ్ లో. చాలా సార్లు నాకు ఇంటర్వ్యూలు అది అవ్వదు కానీ మీరు బయట చూస్తే తెగ వాడతాను నేను తెలుగు సినిమా డైలాగులు బాగా. ఇందులో మనకి కాంబినేషన్ సీన్ ఏం పడలేదు అనుకుంటా మన ఇద్దరిది కదా? ఐ థింక్ పడింది కదా, మీరు యూనిఫామ్ లో క్లైమాక్స్. అవునవును పడింది, మంచి సీన్ పడింది మన. ట్రూ. అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ మీరు వచ్చి చేయడం అనేది. ఎందుకంటే మీలాంటి ఒక రెస్పాన్సిబుల్ అండ్ అమేజింగ్ జర్నలిస్ట్ ఇలాంటి ఒక
యూనో ప్రధాన పాత్ర మా సినిమాలో చేయడం అనేది My ఐ వాంటెడ్ టు pleasure, పర్సనలీ థ్యాంక్ యూ మీరు అలా చేసినందుకు. Thank you. ఎందుకంటే ఆ సీన్ కి చాలా మంచి వాల్యూ యాడ్ చేశారు, మీ ఫేస్ తోనే మీరు చాలా వాల్యూ యాడ్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సో పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఐ షుడ్ సే దట్ రియల్లీ అయ్యో, లేదండి. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ యు ఆర్. మీతో వర్క్ చేయడం చాలా చాలా ఐ సంతోషం. ఫీల్ ద సేమ్ అబౌట్ యూ. అండ్ మోర్ ఓవర్ ఏవం ఖచ్చితంగా మీకు కమర్షియలీ చాలా మంచి సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ రావాలి. నాకు మాత్రం ఇంకొక మంచి ఎంట్రీ ఇవ్వాలి. అయ్యో మీరు ఫోన్ చేయండి, వచ్చి వాలిపోతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. మీతో నాకు ఒక ఫోటో, కలర్ ఫోటో కలర్ ఫోటో. తప్పకుండా.